హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ ఫిష్ కర్రీ చేయబోతుంది. ఎలా చేస్తుందో చూసేద్దాం. అది లోపల మొత్తం కాలేదాకా వెయిట్ చేయాలి 2 minutes. ఇప్పుడు ఉల్లిగడ్డ మొత్తం కాలిన తర్వాత ఇలా అవుతుంది. లోపల కూడా ఉరకాలి. తర్వాత జీలకర్ర మెంతులు వేయించుకోవాలి. మెంతులు జీలకర్ర ఫ్రై. ఇప్పుడు కాల్చుకున్న ఉల్లిగడ్డని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మెంతులు జీలకర్ర వేసుకోవాలి. మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసేయాలి. మళ్ళీ మిక్స్ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం, 4 స్పూన్ల కారం, ధనియాల పొడి 1 స్పూన్, ఉప్పు 1 స్పూన్, ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. క్లీన్ చేసుకొని వచ్చేద్దాం. సాల్ట్ వేసి ఫిషెస్ కడుక్కొని ఇలా పక్కకి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు,
ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ దాంట్లో వేసేయాలి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. పేస్ట్ అదంతా ఫ్రై అయిన తర్వాత వాటర్ దీంట్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ ఇప్పుడు పోసేయాలి. ఇలా చేపల పులుసు మొత్తం మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఫిషెస్ని మా మమ్మీ ఇప్పుడు వేసేస్తుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. 5 minutes ఉడికిన తర్వాత దీని పరిస్థితి ఇది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే తిందాం. హాయ్ ఫ్రెండ్స్, మా కర్రీ అయితే అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. అదిరిపోయింది, సూపర్.